ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి వచ్చిన పత్రికా సోదరులకు అదేవిధంగా ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఉర్దూ అకాడమీ చైర్మన్ రాయల్ మామ గారికి, అదేవిధంగా సోదరుడు నుడా చైర్మన్ కేశవేల్ గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు రాజరెడ్డి అన్న గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజరెడ్డి గారికి, మిగతా ఫ్రంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్, మిగతా కాంగ్రెస్ కార్యకర్తలకు స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేశామంటే, రేపు హైదరాబాద్లో బీజేపీ ఏర్పాటు చేసినటువంటి ఈరోజు అనుకుంటా 7th ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బీజేపీ సభ గురించి ఒక 2 విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ప్రజల ఆలోచనలు, ఈ దేశ పరిస్థితులు పక్కకు పెట్టి కేవలం మతం పేరుతో ఈ దేశాన్ని నెప్పుకొస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఒక చెడు ప్రభుత్వాన్ని పక్కకు పంపించి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు 10 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వనరుల విషయంలో కానీ, మనకు వచ్చే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కానీ స్పందించని వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో తప్పులు చేసిందని ఒక దుష్ప్రచారం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చూడు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము చాలాసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, చర్చ ఎక్కడ పెట్టినా తెలంగాణ విషయంలో బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. కానీ దీనికి అందుబాటులోకి రాని కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సంజయ్ కావచ్చు, వాళ్ళు మాట్లాడరు. కానీ ఒకరిద్దరు బఫూన్లు ఉన్నారు. తట్టు అందులో మన జిల్లాకు సంబంధించిన కూడా ఉన్నాడు బఫూన్. వాని పేరే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే. వాడు అంటే ఏం మాట్లాడుతున్నా వానికే తెలియదు. కానీ రోజు పేపర్లు ఉండడం కోసం ఆనకంటే పెద్దల మీద ఆరోపణలు చేస్తూ పేపర్లు ఉండాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు. ఒక పక్క నేను అవకాశం వస్తే మంత్రి గారి చాంబరం వేలు చేస్తున్నాడు. నిజామాబాద్ మంత్రికి రాగానే వంగి మోకాళ్ళ కిందికి కాదు, ఈ కడుపు కిందికి దాకా అంగినోడు. వాడు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తప్పుడు ఆరోపణలు చేస్తాడు. నిన్నగాక మొన్న ఈ జిల్లాకు వచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వాడు ఎర్రిలేసిన కుక్క కంటే హీనంగా మాట్లాడాడు. కోమటిరెడ్డి అనేటువంటి వ్యక్తి 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి నికాసైన తెలంగాణవాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ విషయం తెలియని ఓ స్మగ్లర్ అసలు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ అడవులలో ఉన్నాడో స్మగ్లింగ్ చేసుకోవడానికి. అటువంటి వాడు వచ్చి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. నీలాగా జోకుడు కార్యక్రమాలు, లంచాల నుంచి వ్యాపారం చేసుకునే ఆలోచనలు ఉన్నోడు కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొడుక ఇంకోసారి వెంకటరెడ్డి పైన కానీ కాంగ్రెస్ నాయకుల పైన ఇంకో మాట మాట్లాడితే ఇక నీకు అరికాళ్ళతో ఉండేటతో నీకు సమాధానం చెప్పవలసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రెండో విషయం, రాకేష్ రెడ్డి మాట్లాడుతున్న హక్కు ఈ రాష్ట్రంలో 6 నియోజకవర్గ ప్రజలు కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఆ ట్యాక్స్ కట్టే పైసలు నా కాన్షియన్స్కి నాకు రావాలని మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ జిల్లా మీద ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి ఈ జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇవ్వడం జరిగింది.
అందులో ఒకటి ఆరుమూరుకు, ఒకటి బోధనకు, ఒకటి నిజామాబాద్ రూరల్కు. నువ్వు కొట్టాడితే రాలే, ముఖ్యమంత్రి గారు ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోరా. నువ్వేం కొట్టాడు నిజంగానే. నీ ఆరుగురు ప్రజలు ట్యాక్సీ రూపంలో ప్రభుత్వాలకు పోతే 100% ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? కేంద్రానికి వెళ్తుంది. కానీ మనకు కేంద్రానికి వెళ్ళిన డబ్బులకి వెళ్ళి 30% కూడా మనకు వస్తలేదు. వెధవా ఈడ కాదు మాట్లాడిపోయి ఢిల్లీలో మాట్లాడు. ఎన్నికలప్పుడు పాస్పోర్ట్ పేరు చెప్పి నువ్వు మీ ఎంపీ అరవింద్ ముందర కూర్చుని మాట్లాడు. పిచ్చి మాట్లాడితే పండగట్టి తొక్కుడు కస్తుంది, గుర్తుంచుకోమని చెప్తున్నా. వెంకటరెడ్డి గురించి తప్పుడు మాటలు మాట్లాడతావా? వెంకటరెడ్డి కాను కోరు కూడా వెళ్ళిపోను. పెద్ద స్మగ్లరు నువ్వు, అంతర్జాతీయ స్మగ్లరు. ఒక నికాసైన తెలంగాణ వాది గురించి మాట్లాడతావా? కాబట్టి సోదరులారా, బీజేపీ వైపే కళ్ళబొల్లి మాటలను ఇదే చివరిది కావాలా. ఇంకొకసారి మాట్లాడితే నీ దగ్గరకు వచ్చి కూడా మాట్లాడే రోజులు వస్తాయని చెప్తున్నా. బీజేపీ నాయకుల మాటలు నమ్మకండి. ఈ రోజుకు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చి, ప్రజాపాలన వచ్చి సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సర కాలంలో లెక్కలేనని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాలను ముందుకు తీసుకొచ్చినాము. ఈ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాబోయే కాలంలో కూడా ప్రజల యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి. కాబట్టి గత వారం రోజులుగా గ్రామాన జరుగుతున్నటువంటి విజయోత్సవాలను చూసి బీజేపీ నాయకులు బెంబలెత్తిపోయినరు. టీఆర్ఎస్లకు అర్థమైపోయింది, కొంచెం నోరు మూసుకున్నట్టు కనిపిస్తున్నది. మీకు కూడా కళ్ళు తెరిచి నిధుల గురించి మా దగ్గర కంటే ఢిల్లీకి పోయి మాట్లాడు. మా తెలంగాణ రాష్ట్రంకు నిధులు కావాలా, దట్టు మా కాన్స్టిట్యూన్సీ కావాలని మాట్లాడు. లేకపోతే బాగుండదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, స్వేచ్ఛ అనే ఒక 7వ గ్యారెంటీని కూడా ఈ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత 10 రోజులుగా పాపం ఆయన పార్టీలోడు పట్టించుకుంటలేడు, ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవట్లే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఈ లోకల్ ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే గురించి ఏదనుకుంటే